నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. ఈ మధ్య మనకి కల్చర్ అంటే మనకి ఏదైతే మనకి సంస్కృతి సాంప్రదాయాలు ఇట్లాంటి కొన్ని పదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అర్థాలు పూర్తిగా మారిపోతూ వస్తున్నాయి. కొన్ని అలవాట్ల కారణంగాను ఆలోచన విధానాల మార్పు వల్ల ప్రాణాలు పోయే స్థితికి కూడా మనం వస్తూ ఉన్నాం. సో తాజాగా దాంట్లో ఆ కోవలోకి తీసుకున్నట్లయితే ఒక హైతనగర్లో ఒక మర్డర్స్ అనుకుంటామా లేకపోతే ఆత్మహత్యలు అనుకుంటాం, ఏదైనా కావచ్చు, ఒక మిస్డ్ కాల్ 2 ప్రాణాలు బలికొంది. ఒక టీచరు అట్లాగే ఇంకొక అబ్బాయికి సంబంధించి. సో ఈ మర్డర్ తర్వాత లేకపోతే గతంలో రేపులనే మనం ఎట్లా అయిపోయిందంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కల్చర్ అయిపోయింది. మనకి తాగి రావడం, మర్డర్ రేప్ చేసేయడం అనేది చాలా అయిపోయింది, ఎన్ని చట్టాలు వచ్చినా కానీ ఇది కొత్తగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక మిస్డ్ కాలో లేకపోతే ఫేస్బుక్ లేకపోతే ఇంకొక మీడియం ద్వారా పరిచయం అయిన తర్వాత ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ దానికి సావు దాకా తీసుకెళ్తున్నాయి. ఇది ఎంతవరకు తప్పు, లేకపోతే అసలు ఇటువంటి పరిణామాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు? సో బేసిక్గా యాక్చువల్గా వీళ్ళది ఏం జరిగిందంటే, ఈయన పేరు ఎల్లావుల రాజేష్, ఇక్కడ ములుగు చెందిన అతను. ఇక్కడ ఉండి అటు చైతన్యపురిలో ఉండు బీటెక్ చదువుతున్నాడు. ఏదో నేర్చుకుంటున్నాడు చైతన్యపురిలో. ఈయనకి ఆస్ట్రేలియా వెళ్ళాలని ఒక కోరిక. అక్కడ హాస్టల్లో ఉండి ఫ్రెండ్స్తో ఏదో రకంగా ఉంది. అనుకోకుండా ఒకరోజు ఒక మిస్డ్ కాల్. ఎవరా అని చూస్తే ఎవరో తెలియదు. ఇట్లా కాల్ వచ్చిందంటే, మీరెవరు? మేము ఇట్లా. ఓహో అవునా, సరే అదే అనుకోకుండా కాల్ చేసామండి, సారీ నేను వేరే నెంబర్ అనుకొని మీకు చేశాను. అవునా సరే, మీరేం చేస్తుంటారు? నేను ఇట్లా ఏదో ఒకటి చెప్పుకుంది. సరే, ఆమెకి ఎందుకో గొంతు నచ్చిందో లేకపోతే వీడికి ఆమె నచ్చిందో ఏదో రకంగా పరిచయం ఏర్పడింది. తర్వాత ఈ నెంబర్ ఎవరు, మనం వెంటనే ట్రూ కాలర్ చూస్తాం. మనకు వచ్చిన పెద్ద దౌర్భాగ్యం అది. ట్రూ కాలర్లో ఒక ఫేస్ కనిపిస్తుంది, అమ్మాయి ఫేస్ లాగా బ్లర్ ఉంటుంది. వెంటనే కింద వాట్సాప్ వచ్చేస్తుంది ట్రూ కాలర్కి. అవును, అది నొక్కగానే వాట్సాప్ డీపీ కనిపిస్తుంది. అందంగా ఒక అమ్మాయి ఇలా ఉంది. చూసరికి వీడు అమ్మాయి ఏమనుకుని, హాయ్ మీరే కదండి మిస్ కాల్ చేసింది, ఓకే ఏం చేస్తుంటారు? ఆమె కూడా నేను పలానా ఇలా. ఆమెకు 45 ఏళ్ళు, ఒక ప్రిన్సిపల్ గవర్నమెంట్ దాంట్లో, వాళ్ళ హస్బెండ్ కూడా గవర్నమెంట్ టీచరే. అవును. అండ్ ఆమెకి అమెరికాలో చదువుతున్న ఒక కూతురు ఉంది, అప్పుడే బీటెక్ ఏదో చదువుతున్న ఇంకో కూతురు ఉంది, ఇంకో టీనేజ్ కుర్రోడు కూడా ఉన్నాడు. అందరూ టీనేజ్ పిల్లలు ఉన్నటువంటి ఒక తల్లి, 3 పిల్లలు ఆమెకి. ఏమో నేను చాలా యంగ్, అసలు ఏదో ఇప్పుడే అట్లా దిగాను నేను అన్నట్టుగా చాట్ చేసేసింది. సరే, ఈయన కూడా ఆ చాటింగ్ కాస్త ఇంకేంటండి తిన్నారా, ఇవే కదా, ఏముంటుంది ఇంకా మీ గురించి చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు? హాస్టల్. అవునా, హాస్టల్ ఫుడ్ బాగోదు కదా, కష్టం కదా నీకు, అట్లా మరి ఎలా ఉంటున్నావు? తప్పదు కదండి, ఇట్లా అలా. నేను వంట బాగా చేస్తాను, ఎప్పుడన్నా రా నీకు అది ఇస్తాను ఇది ఇలా చాటింగ్లు చేస్తా అది ఎక్కడికో వెళ్ళింది. రోజు పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్, ఏదైనా ఒక పిక్, సాయంత్రంకి వస్తే గుడ్ నైట్, ఇంకా పడుకోలేదా, ఏం చేస్తున్నావు, అది ఎక్కడి నుంచి పడ మొదలు. ఈమె ప్రిన్సిపల్ కాబట్టి పిల్లలు క్లాసులకు వెళ్ళే పని లేదుగా, టేబుల్ మీద నుంచి కాలికి కూర్చుని వీడితోనే పని 24 గంటలు. వీడు మొత్తం ఒళ్ళంతా మర్చిపోయి ఆమె భ్రమలో పడిపోయాడు. ఇట్లా ఫొటోస్ షేర్ చేసుకోవడం, అది ఎక్కడెక్కడికో వెళ్ళి ఇక శారీరక సంబంధం వరకు వెళ్ళింది. ఆమె ఏమో యంగ్, నాకు పెళ్ళి అవ్వలేదని చెప్పింది. ఆమె కూడా ఈడెలా నమ్మాడో మరి తెలియదు, నమ్మేశాడు. తర్వాత కొంతకాలానికి ఇట్లా పెళ్ళయి పిల్లలు ఉన్నారని తెలిసినంత వీడు హర్ట్ అయ్యాడు. నువ్వు నాకు అబద్ధం చెప్పావు, అయినా సరే నేను నిన్ను వదులుకోలేను, నీ కోసమే ఇలా అబద్ధం చెప్పాను, నువ్వు నాకు బాగా నచ్చేసావు, అది ఇదని ఈమె. అతను కూడా ఇదే రకంగా చాట్ చేయడం. తర్వాత వీళ్ళకి కొన్ని మనస్పర్ధలు వచ్చేసాయి. ఇద్దరు కలిసి ఉన్న విషయాలు కాస్త వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. అవును. ఆ కొడుక్కి తండ్రికి తెలిసింది. వాళ్ళు ఏం చేశారు, 4 రోజులు ఈమె ఫోన్ తీసుకొని ఈమెలాగా వాడితో చాట్ చేయడం, వాడు కూడా అదే రేంజ్లో చాటింగ్ చేయడం. ఇక వీళ్ళకి అర్థమైపోయింది. దీనికి ఇంట్లో మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ నెంబర్ పట్టుకుని పలానా చోటికి రా, నేను కలుస్తానగానే వాడు రావడం, వీళ్ళు వెళ్ళి వాడిని బాగా కొట్టడం. ఏరా అసలు ఎట్లా కనిపిస్తున్నావు, నీ వయసు ఎంత, నువ్వెంత, ఇదెంత, నీకు అట్లా కావాల్సి వస్తుంది మా అమ్మ, అది ఇదని. వాడు బంటి అని ఒక అబ్బాయిని, ఇంకో రియల్ ఎస్టేట్ అబ్బాయి, వీళ్ళకి ఉంటారు కదా ఫ్రెండ్స్, బైకులు వేసుకొని తిరిగే పిల్లలు,
వెళ్ళి వీడికి వార్నింగ్లు ఇవ్వడం, ఇంట్లో తెలిసిపోయింది, ఏం చేయాలి తెలియదు, మన గురించి ఇంట్లో తెలిసి ఇంకా బతకలేం, పోనీ ఎక్కడికన్నా వెళ్ళి ఏమన్నా చేద్దామా. వీడు చాలా మెచ్యూర్డ్గా నా లైఫ్లో ఒక ప్యాసింజర్ ఎక్కాడు, ప్యాసింజర్ దిగాడు అన్నట్టుగా వ్యవహరించు. లేదు నాకు ఆస్ట్రేలియా వెళ్ళాలి, మా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు ఈ విషయాన్ని, ఇప్పటికే నేను ఇక్కడ చదువుతున్నా, మా వాళ్ళు నన్ను ములుగు అది అడవులు సైడ్ ఉంటాయి, కొండలు కొండలు కదా, సీతక్క మన ఎమ్మెల్యే అక్కడ మొత్తం గిరిజనులు ఉంటారు. అవును. సో అక్కడ నుంచి ఒక పిల్లోడు హైదరాబాద్ చదువుతున్నా, వాళ్ళు ఎంత కష్టపడి నెలకి 5,000 10,000 పంపించి చదివిపిస్తూ ఉంటాడు. ఆ రకంగా ఈ అబ్బాయి అనుకోకుండా ఏదో ఒక పరిచయం ఏర్పడింది, మిస్ కాల్ కాస్త ఇక్కడ 45 వీడికి 25, అట్లా అట్లా సాగుతూ ఉంది పరిచయం. కొన్నాళ్ళకి ఇక వీళ్ళకి ఇంట్లో తెలిసిపోయిందని చెప్పేసి బాధ వచ్చింది. వాళ్ళ నుంచి వీడికి వార్నింగ్లు ట్రెట్లకి ఒకరోజు చచ్చిపోదాం అనుకున్నారు. ఇద్దరు కలిసే పురుగుల మందు కొన్నారంట. మళ్ళీ విజువల్స్ అన్నీ వచ్చాయి. పురుగుల మందు కొని తాగాడు వీడు, ఆమె కూడా తాగింది. మరి ఏంటో ఈమె ఆటో పట్టుకొని ఇంటికి వెళ్ళింది. అంటే మరి దారిలో చచ్చిపోతానని తెలియదో లేకపోతే అక్కడ ఉండదో, అది కొంచెం లేట్గా పనిచేస్తుందో ఏమో తెలియదు. వీడు తాగాడు, ఆమె ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళి, ఇంటికి రాగానే విపరీతమైన వాంతులు, కొంచెం బ్లడ్ వామిటింగ్స్ ఆ టైప్ ఇట్లా ఉండి ఆమె కళ్ళు తిరిగి ఇట్లా ఇట్లా పడిపోయే సిచ్యువేషన్లో ఉంటే వీళ్ళు దగ్గరలో ఈ కర్మన్ ఘాట్లో ఉన్న ఏదో హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పటికే కొంచెం లేట్, ప్రాణం కాస్త పోయింది. ఇక వాళ్ళు కూడా హెల్ప్ చేయలేకపోయారు. తర్వాత ఫస్ట్ ఇక హస్బెండ్ చెప్పుకోవచ్చు, అంటే వీళ్ళు మనం బెదిరించి కొట్టినందుకే వీళ్ళు ఆత్మహత్య చేసి, వాళ్ళు ఆత్మహత్య హత్య కాదు, అవును, కానీ దానికి మోటివ్ ఒకటి, ఫస్ట్ హత్య అనుకున్నారు, తర్వాత అది ఆత్మహత్యగా రీజన్. కాకపోతే అబ్బాయికి బట్టలు లేకుండా అక్కడ పడిపోయినాడు. బట్టలు ఎందుకు లేవో తెలియదు, కుక్కలు లాగాయా లేకపోతే తెలియదు, ఒంటి మీద గాయాలు అయితే ఉన్నాయి బాగా కొట్టినట్టుగా. ఇవి జరిగి అక్కడ కొన్ని కండోమ్ ప్యాకెట్లు అండ్ ఒక పర్సు, ఫోను అవన్నీ ఉంటే ఆ ఫోన్ డీటెయిల్స్లో చూస్తే ఫస్ట్ అసలు వాడి శరీరం దొరికింది. అవును. మార్నింగ్ వాకర్స్ అక్కడ డాక్టర్స్ కాలనీ ఒకటి ఉంటే పొద్దున ఆనందం తట్టుకోలేక అటు నడుస్తారు వాళ్ళు. అది రోడ్డు మీద ఎంటీ ఫ్లాట్స్ ఉంటాయి కానీ ఇది నాది అని చెప్పుకోవడానికి ఆ గోడలు కట్టుకుంటారు ఇవాళ రేపు అందరూ. అట్లా ఉన్న దాంట్లో ఒక స్మెల్ వచ్చేసరికి ఆయన ఎవడో వెళ్ళి చూస్తే శవము, అయ్యో అని చెప్పేసి పోలీసులకు ఇస్తే ఇతన్ని ఎంక్వైరీ చేయగా అది మొత్తం బయటకు వచ్చింది. 24వ తారీఖు అక్కడ ఒక ఆమె చచ్చిపోయింది అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అది సహజ మరణమే అన్నట్టుగా వాళ్ళు ఏదో ధృవీకరించారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ హస్బెండ్ ఫస్ట్ మాకు అబ్బాయి ఎవరో మాకు తెలియదు అన్నాడు. తర్వాత ఆయన టార్చర్ వల్లే మా ఆవిడ చనిపోయింది అన్నాడు. తర్వాత మెల్లిమెల్లిగా అసలు విషయం చెప్పడానికి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పూర్తి వివరాలన్నీ తెలుస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా స్టోరీ. బట్ ఆమె ఎందుకు పరిచయం అయింది ఏంటనేది మనం చెప్పుకోవాలి. ఇవాళ రేపు కొంతమందికి అందరికీ ఉండే ఇదే, నువ్వు బాగున్నావు, నువ్వు ఇలా ఉన్నావు అంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి వీళ్ళతో సంబంధం పెట్టుకోవాలనుకున్నారు. మరి ఆమె డీసెంట్ ప్రిన్సిపల్, చాలా మంచిదని కూడా వాళ్ళ పిల్లలు చాలామంది చెప్పుకొచ్చారు, యూట్యూబ్లలో కామెంట్లలో చూస్తున్నాం. బట్ ఏదేమైనా ఒక వీక్నెస్ వాళ్ళని అట్లా ఒక చిన్న వీక్నెస్ ఇద్దరి ప్రాణం అయితే తీసింది. మరి ఈ కథను చూసి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎలా, మన మీడియాలో చూస్తున్నాం, పోలీసులు చెప్తున్నారు సోషల్ మీడియాకి దూరంగా ఉండమని. ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ కాల్స్ మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి, లేకపోతే వీడియో న్యూడ్ చాటింగ్స్ చాలా వస్తున్నాయి. సో అది అయిపోగానే వెంటనే డబ్బులు అడగడం మొదలు పెట్టడము. సో ఇదంతా తెలుస్తున్నప్పటికీ సో మీడియాలోకి వస్తున్నాయి కదా, రాకుండా పనులు ఎక్కడెక్కడ కనుమరుగైపోతున్నాయంటే అనుకోవచ్చు. మీడియాలో వస్తున్నాయి, పోలీసులు చెప్తున్నారు, చదువుకున్న వాళ్ళు ఇట్లాంటి ప్రిన్సిపల్స్ కూడా ఇట్లాంటి తప్పులు చేస్తే నెక్స్ట్ జనరేషన్ పీపుల్ కావచ్చు, ఆ స్టూడెంట్స్ కావచ్చు, ఏ రకమైన మిస్అండర్స్టాండింగ్స్ వెళ్తాయని ఒక చిన్న కన్సర్న్తో మనం ఈ వీడియో చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.